సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారామిలిటరీ ఫోర్స్ సిఎస్ఎఫ్ వాళ్ళు రావడం జరిగింది. అలాగట కొంతమంది బనగానపల్లి కూడా వెళ్ళడం జరిగింది. ఈ నియోజకవర్గాల్లో కూడా బలగాలకు మోహరించడం జరిగింది. నాగమార్ చేస్తాం తప్పనిసరిగా ప్రాబ్లం అనుకున్న విలేజెస్ వీధులు కూడా డీలే డామినేట్ చేయడం, కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఆయుధాలు పెట్టుకోవడం కానీ రకరకాల కారణమైన వస్తువులు ఏవి పెట్టుకున్నా గానీ చట్టపరంగా అన్ని రకాల చర్యలకి బాధ్యతవుతారు. ఇది ఒక విషయం. అందరూ ప్రశాంతంగా ఉండాలా, చక్కగా దాన్ని చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్ కి రాకూడదు. F44 జిల్లా మొత్తంగా ఉంది. కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్ క్యాండిడేట్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడదు. ఆ సంబంధించిన పార్టీల వాళ్ళందరూ కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవాలా. వాహనాలు రావద్దు, ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావద్దు. పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావద్దు కౌంటింగ్ సెంటర్. అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలా, ఎవరి మండల హెడ్ క్వార్టర్ లో వాళ్ళు ఉండాలా. ఆ నియోజకవర్గం ఎక్కడా కుమికూడదు. కులాలు అనేది ఎవరు లేరు. ఇంకా అందరూ తోకముచ్చుకొని పోవాలా. చట్ట పరిధిలో పడి ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సింది. ఎవరన్నా అల్లరి చేస్తాం రోడ్డెక్కి అంటే కఠినంగా ఉంటుంది. ఇన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి నిలబరుస్తున్నాం. మీ పరిధి మీరు దాటద్దు, ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి, మీ ఇళ్ల దగ్గర మీరు ఉండండి, ఎవరు బయట రావద్దు.